హాయ్ అండి, వెల్కమ్ టు హెయిర్ స్టైల్ కార్నర్. ఇవాళ వీడియో వచ్చేసి నా టైలరింగ్ యొక్క ఆల్బమ్ మీతో షేర్ చేసుకోవాలని ఇలా చెప్తూ ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ బ్లౌజ్ అండి. ఇక్కడ వచ్చి మెజర్మెంట్ రాశాను. ఇక్కడ డ్రాయింగ్, తర్వాత ఒక స్మాల్ ప్రాజెక్ట్ వర్క్ లాగా మినీ సైజులో బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి లాంగ్ బ్లౌజ్ అనమాట. దానికి కూడా సేమ్ అండి, మెజర్మెంట్స్ ఒక సైడు, డ్రాయింగ్ ఒక సైడు, ఇలా ప్రాక్టీస్ చేసిన పీసెస్ అన్నీ నేను మీతో ఇవాళ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి హాఫ్ స్కర్ట్ అనమాట. ఇది కూడా ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఒక సైడ్ మెజర్మెంట్స్, ఒక సైడు డ్రాయింగ్ అనమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనం ఇంకొకరికి మన నాలెడ్జ్ని షేర్ చేయగలుగుతాం అనమాట. ఇది వచ్చి అంబ్రెల్లా స్కర్ట్ అండి. దీన్నే సర్కిల్ స్కర్ట్ అని కూడా అంటారు. ఇలా నోట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. ఏమన్నా మర్చిపోయినా మనం మళ్ళీ ఒకసారి చూసుకొని స్టిచ్ చేయగలుగుతాము. తర్వాత ఎక్స్పీరియన్స్ రావంగా చూడనవసరం లేదండి, మనం అలానే స్టిచ్చెస్ అనేటివి చేసేయగలుగుతాం అనమాట. ఈ మెజర్మెంట్స్ నేను ఎందుకు ఇలా షేర్ చేస్తున్నాను అంటే, నా వీడియోస్ చూసేవాళ్ళు, నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇలాగన మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు అంటే నెక్స్ట్ మీరు ఎవరైనా ఇంకొకరికి నేర్పించగలుగుతారు కదా, దానికోసమని నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి మనం పంజాబ్ ప్యాంట్ అనమాట. ఇవన్నీ నేను క్లాసెస్లో మీకు షేర్ చేస్తానండి. ఇంకా చాలా ఉన్నాయి, ఇందులో నేను కొన్ని మాత్రమే వీడియోస్లో చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ ప్రతి ఒక్కటి అండి, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, ఆరీ వర్క్ కావచ్చు, ఏది చూసినా మీరు నేర్చుకున్నారంటే మీరు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకునేదిగా ఉండే విధంగానే నేను ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తూ ఉన్నానండి. ఇది షంట్ సూటు చిన్నపిల్లలకి. ఇది ఒక్కటే కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బాగా ప్రాక్టీస్ చేసి ఇది సింగిల్ బేబీస్కి మాత్రమే కూడా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 6 పీసెస్ శారీ పెట్టికోటు, 4 పీసెస్ శారీ పెట్టికోట్స్. ఈ పెట్టికోట్స్ మాత్రమే కూడా స్టిచ్ చేసి మీ బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు సెల్ఫ్గా స్టిచ్ చేసుకున్నా కూడా ఒక బ్లౌజ్కి అయ్యే ఖర్చు కావచ్చు, లేదా పెట్టికోట్స్కి అయ్యే ఖర్చు కావచ్చు, మీరు సేవ్ చేసుకోగలుగుతారు కదండి. దానికోసమే నేను ఇలా అయితే షేర్ చేస్తున్నాను. మనం వేసే ప్రతి స్టిచ్ ఏదైనా కూడా స్వింగ్ స్టిచ్ కావచ్చు, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కావచ్చు, ఆరీ వర్క్ కావచ్చు, మనం వేసే స్టిచ్ అనేది క్లాత్ చిరిగిపోయినా స్టిచ్ అనేది చిరిగిపోకూడదండి. అంత క్వాలిటీగా ఇచ్చాము అనంటే కస్టమర్స్ మన దగ్గర ఇచ్చేవాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళరన్నమాట. అంత క్వాలిటీని మనం ఇచ్చేదిగా మన క్వాలిటీని మనం మెయింటైన్ చేయాలి. షర్ట్స్ కూడా నాకు తెలిసినవి నేను ఇలా మీతో ప్రతి ఒక్కటి ఇలా డ్రాయింగ్తో సహా షేర్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు పిన్ చేశారు అంటే జాయినింగ్ డీటెయిల్స్ అనేటివి నేను ఇస్తానన్నమాట. నెక్స్ట్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది, నేర్చుకుంటారు అని అనుకున్న వాళ్ళకి కంపల్సరీ మన ఛానల్ని షేర్ చేయండి. నా ప్రీవియస్ వీడియోస్ని చూడండి. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి వచ్చేసి బిబ్స్ అండి. చిన్నపిల్లలకి మనం ఫుడ్ పెట్టేటప్పుడు ఇలా నెక్కి కడతాం కదా, ఈ బిబ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకునేసి ఇవి కూడా వెలస్టిక్ని యూస్ చేసి మీరు సింపుల్గా ఏదైనా ఒక ఎంబ్రాయిడింగ్ దీని మీద వేసేసి కూడా ఇలా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట, పంజాబీ ప్యాంటు. ఈ ప్యాంట్స్ స్టిచ్చింగు, లోయర్ గార్మెంట్స్, అలాగే బాడీ గార్మెంట్స్, ఫుల్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేశారంటే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. క్లాసెస్లో ఉన్న వాళ్ళకైతే డే బై డే ఈ రోజు ఉన్న డౌట్ నెక్స్ట్ ఆ రోజే క్లియర్ చేసేట్టుగా చూస్తానన్నమాట. ఇది వచ్చి చోలీ అండి. ఈ టైలరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ 2 క్లాసెస్ అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్స్ సెల్ఫ్గా అయినా లేదు మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఏదైనా మనం నేర్చుకుంటున్నాము అంటే అది ప్రాపర్గా కంప్లీట్గా నేర్చుకున్నాము అని అంటేనే మనం వేరే వాళ్ళకి నేర్పించగలుగుతామండి. లేదంటే మనం ఏదైనా కొద్దిగా నేర్చుకొని వదిలేసినా కూడా ఊరికే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మీకు ప్రాపర్గా రాదు కదండి, దానికోసం చెప్తున్నాను. ఇవి వచ్చేసి కోట్స్ అండి. మనం డ్రెస్సెస్ పైన, నెక్స్ట్ అలాగే జీన్స్ పైన కూడా ఇలా కోట్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కోట్స్ అనమాట. ఇవి కూడా చాలా సింపుల్గా స్టిచ్ చేసుకునేయచ్చు. నేను ఇక ముందు వీడియోస్లో ప్రతి ఒక్కటి మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డ్రాయింగు, మెజర్మెంట్స్, నెక్స్ట్ అలాగే కటింగు మొత్తం మీకు క్లియర్గా చెప్తానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తానన్నమాట. అంబ్రెల్లా స్కర్ట్స్, నెక్స్ట్ అలాగే హాఫ్ స్కర్ట్స్,
ఇంకా ప్యాంట్స్, చుడిదార్స్, ఇంకా బోట్ నెక్, అలాగే వీ నెక్, స్క్వేర్ నెక్, స్టార్ నెక్, ఇలా రౌండ్ నెక్ ఉంటాయి కదండి, యూ షేప్ నెక్, ఇలాంటి ప్రతి ఒక్క నెక్ మోడల్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నైట్ ప్యాంట్స్ స్టిచ్ చేయడం, మళ్ళీ పిల్లలకి మనం జాకెట్స్, లంగా జాకెట్స్ ఎలా స్టిచ్ చేయాలి, హాఫ్ శారీ స్టిచ్ చేయడము, ఇలా బ్లౌజెస్ అండి ఫుల్ హ్యాండ్స్ పెట్టి బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయాలి అనేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.